ఆంధ్రప్రదేశ్లో సాగవుతున్న దుంపజాతి కూరగాయల పంటల్లో కర్రపెండలానికి విశిష్ట స్థానం ఉంది. ప్రధానంగా ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. సంవత్సరం పొడవునా సాగయ్యే ఈ కర్రపెండలాన్ని ముఖ్యంగా సగ్గుబియ్యం, గంజిపొడి తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి రుచికరమైన ఆహారం కూడా. దీని దుంపలను ఉడకబెట్టి తింటారు. అయితే లోకల్ రకాల సాగుతో తక్కువ దిగుబడినే పొందుతున్నారు రైతులు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఉద్యాన పరిశోధనా స్థానం నుండి విడుదలైన రకాలు, వాటి గుణగణాలు, సాగు యాజమాన్యం గురించి ఇప్పుడు చూద్దాం. వాణిజ్య సరళిలో సాగు చేసే దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలం ప్రధానమైనది. దేశవ్యాప్తంగా 5,70,000 ఎకరాల్లో సాగులో ఉంది. కర్రపెండలాన్ని కసావా లేదా టాపియోకా అంటారు. ఇది ఉష్ణమండలపు పంట. అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం సాగుకు అనుకూలంగా ఉంటుంది. సరైన వర్షపాతం గల మెట్ట, కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా సాగులో ఉన్న ఈ పంటను ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్లో అధికంగా సాగు చేస్తున్నారు. జూన్, జూలై మాసాల్లో ఈ దుంప పంటను సాగు చేస్తారు. డిసెంబర్ నుంచి మార్చిలోపు దుంప తీతకు వస్తుంది. దీని పంటకాలం రకాన్ని బట్టి 7 నుంచి 10 నెలలు ఉంటుంది. కర్రపెండలం దుంపల్లో పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. వరి పండని ప్రాంతాల్లో దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని ప్రజలకు కర్రపెండలం ప్రధాన ఆహారం. దీని దుంపల నుంచి తయారు చేసిన పౌడర్ను వస్త్ర పరిశ్రమలో షైనింగ్ కోసం వాడతారు. అలాగే సగ్గుబియ్యం, జిగురు తయారీ, పశువుల దాణా తయారీ పరిశ్రమల్లోనూ ఇథనాల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. దుంపలు తీయగా ఉంటాయి కనుక చిప్స్ తయారీలోనూ వివిధ వంటకాల్లోనూ వాడుతున్నారు. అయితే పెద్దాపురం డివిజన్లో కర్రపెండలం దుంప లభ్యత ఉండటంతో అనేక సగ్గుబియ్యం ఆధారిత పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరాయి. మెట్ట ప్రాంతం ఎక్కువగా ఉండటం, నీటి వసతి తక్కువగా ఉండటంతో రైతులు వర్షాధారంగా కర్రపెండలం సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే పాత రకాల సాగుతో అనుకున్నంత దిగుబడిని పొందలేకపోతున్నారు. ఇటీవల పెద్దాపురం ఉద్యాన పరిశోధనా స్థానం నుండి విడుదలైన PDPCMR1 రకంతో పాటు కేరళ CTCR-I నుండి విడుదలైన మరికొన్ని రకాలు సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఉద్యాన పరిశోధనా శాస్త్రవేత్త డాక్టర్ జానకి. మనం కర్రపెండల విషయానికి చూసుకున్నట్లయితే కనుక ఇది మన ఇండియాలో మొత్తంలో చూసుకుంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో బాగా ఎక్కువ ఏరియాలో పండించడం జరుగుతుంది. అదే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువ ఏరియాలో పండించడం జరుగుతుంది మెట్ట ప్రాంతాలలో. అదే మన ఈస్ట్ గోదావరిలో ఇంత ఏరియా ఎక్కువ ఉండడానికి కారణము ఇక్కడ గల సాగో ఫ్యాక్టరీస్, అంటే సగ్గుబియ్యం ఫ్యాక్టరీలు ఎక్కువ ఉండడం వలన ఈ పంటకి ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం ఎక్కువ విత్తనం ద్వారా కాకుండా ఓన్లీ కర్ర సెట్స్ అంటాము, కర్ర ద్వారా మాత్రమే ప్రవర్ధన చేయడం జరుగుతుంది. నేల తయారీకి వచ్చేసరికి మనం ఎప్పుడైతే దున్నుతామో ఆ చివరి దుక్కులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరాకి 150 కేజీలు, అలానే పశువుల పెంట ఉపయోగించాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎందుకంటే మనకి అది ఫాస్ఫరస్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకునేసరికి రకాలకు వచ్చేసరికి మనకి ఎక్కువ దిగుబడి వచ్చేవి మన లోకల్ రకం. ఇక్కడ రైతులు పండించే లోకల్ రకం అయితే కనుక తెల్ల రకం అంటారు. ఇది తినే రకం కాదు, సాగో ఫ్యాక్టరీ దుంప. కాకపోతే 100% మొజాయిక్ తెగులు వస్తుంది. సో ఆ రకాలకి వ్యతిరేకంగా మన రీసెర్చ్ స్టేషన్ ఉద్యాన పరిశోధనా కేంద్రం పెద్దాపురం అన్నది ఒక వెరైటీని డెవలప్ చేసి 2017లో రిలీజ్ చేయడం జరిగింది. అదే PDPCMR1 పెద్దాపురం కసావా మొజాయిక్ రెసిస్టెంట్ వెరైటీ 1. సో ఈ రకం చూసుకుంటే కనుక 100% మొజాయిక్ రెసిస్టెంట్, ముడత తెగులు ఇంకా అసలు 100% రాదు. సో దీనికి తోడు ఇంకా ముడత తెగులు రాదు కాబట్టి పెస్టిసైడ్స్ కానీ అలాంటివి స్ప్రే చేయవలసిన అవసరం ఉండదు. రైతుకి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇది చూసుకునే రైతులకి ఇప్పుడు నార్మల్గా లోకల్గా పండించే రకం అయితే కనుక ఎకరాకి ఒక 45 పుట్లు, 50 పుట్లు, అంటే తక్కువ చూసుకుంటే 30 పుట్లే పండుతుంది. లాస్ట్ ఇయర్ మాత్రం ఒక 45-50 పుట్ల వరకు వచ్చింది. అలానే మనం రిలీజ్ చేసిన రకం అయితే కనుక ఎకరాకి 75 నుంచి 80 పుట్ల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అధిక దిగుబడిని ఇచ్చే రకము ఈ రకమే కాకుండా మనకి కేరళలో ఉన్న సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా చాలా రకాలు రిలీజ్ చేయడం జరిగింది. అందులో చాలా శ్రీరక్ష, శ్రీశక్తి ఆ 2 రకాలు కూడా అధిక దిగుబడిని ఇస్తూ 100% మొజాయిక్ తెగులను తట్టుకుంటాయి.
ఈ రకాల రైతులు కూడా చాలా ఇష్టపడుతున్నారు, వాళ్ళకన్నా చాలా బాగుంది అని అంటున్నారు. సంవత్సరం పాటు ఈ వక్క పంటే రైతులకు ఆధారం కాబట్టి విత్తన ముచ్చల ఎంపిక, నర్సరీ పెంపకం జాగ్రత్తగా చేపట్టాలి. పంట మొదటి 3 నెలలు సరైన సమయంలో సరైన మోతాదులో ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు నీటి తడులను ఇచ్చినట్లయితే దుంపలు బాగా ఊరి మంచి దిగుబడిని పొందవచ్చు. నర్సరీ అంటే నారుమడి పెంపకము. దుంప కర్రనే 10 నుంచి 15 సెంటీమీటర్లుగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని నర్సరీలో నిలువుగా పెట్టుకోవాలి. ఒక 7 నుంచి 10 రోజులకి మనకు మంచి వేరు, పైన చిగుర్లు బాగా తొడిగి నారు రెడీ అవుతుంది. ఈ నారు రెడీ అయిన నారుని మన ప్రధాన పొలంకి ట్రాన్స్ప్లాంట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఈ దుంప కర్రలని తర్వాత కాలంలో ఎటువంటి చీడపీడలు రాకుండా ఉండడానికి పురుగుల మందు కానీ శిలీంధ్రాల్లో కానీ ముంచి నాటుకుంటే గనక మనకు తర్వాత కాలంలో ఈ చీడపీడలను తగ్గించుకోవచ్చు. క్లోరోఫైరిఫాస్ కానీ 2.5 ml లీటర్ నీటికి, అలానే మ్యాంకోజెబ్ 2 grams 2.5 grams లీటర్ నీళ్ళకి కలుపుకొని ఆ నీళ్ళల్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఈ ముచ్చులు అంటాము, ముచ్చులను అందులో ముంచుకొని తర్వాత ప్రధాన పొలం నాటుకుంటే గనక మనకు తర్వాత కాలంలో చీడపీడలు చాలా వరకు తగ్గుతాయి. ప్రధాన పొలంకి నాటుకునేసరికి మనం మొక్కకి 90 సెంటీమీటర్లు, అలాగే రోకి 90 సెంటీమీటర్ల దూరం ఇచ్చుకొని మనం మొక్కలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 2 నుంచి 3 నెలల వరకు కూడా కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. సో కలుపు అన్నది ఇంకా మనం ఇప్పుడు రైతు మాన్యువల్ లేబర్నే కాకుండా పవర్ వీడర్ అనేది మనకు మెకానికల్గా ఉంది. సో పవర్ వీడర్ని మనం ఎప్పటికప్పుడు 15 రోజుల కాల వ్యవధిలో మధ్యలో దున్నుకుంటుండు మొక్క చుట్టూ మనం లేబర్ని ఉపయోగించుకొని కలుపు తీసుకుంటే గనక చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సిఫార్సు చేయబడిన ఎరువులు ఏంటంటే గనక యూరియా 24 kg per acre, అలానే ఫాస్ఫరస్ 24 kg per acre, అలానే పొటాషియం కూడా 24 kg acre. ఈ ఎరువుల్ని యూరియా, పొటాషియం మాత్రం 30, 60, 90 రోజులకి, నాటిన 30 రోజులకి, నాటిన 60 రోజులకి, నాటిన 90 రోజులకి 3 స్ప్లిట్ డోసెస్ కింద 3 సమాన భాగాలుగా చేసి అప్లై చేసుకోవాలి. ఇరిగేషన్స్ ఒక 15 నుంచి 20 రోజులకి కాల వ్యవధిలో వాటరింగ్ చేసుకోవాలి. లాంగ్ డ్యూరేషన్ ఏదో షార్ట్ డ్యూరేషన్ ఏదో చూసుకొని ఆ కాలానుగుణంగా మనం హార్వెస్ట్ చేసుకోవాలి. హార్వెస్ట్ చేసుకునే ముందు మనం పైన కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలు నరికేసి అవి మనం నెక్స్ట్ ఇయర్ కర్ర కింద, అంటే నెక్స్ట్ ఇయర్ పంటకి మళ్ళా విత్తన కర్రగా వాడుకోవడానికి దాన్ని కట్టలుగా కట్టి ఏదైనా ఒక చెట్టు నీడలో కానీ నిలువుగా నిటారుగా మనం గుట్టల కింద పేర్చుకోవాలి. మధ్యలో ఆ గుట్టలు స్కేల్ ఇన్సెక్ట్స్ అని, వైట్ ఫ్లైస్ అని చెప్పి, లేకపోతే మీలీబగ్, పిండి నెల్లు అంటారు, అవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మధ్యలో ఒక 20 రోజులకో నెల రోజులకో గుట్ట విప్పుకొని క్లోరోఫైరిఫాస్ మధ్యలో స్ప్రే చేస్తూ ఉంటే మనకు విత్తన కర్ర సేఫ్గా ఉంటుంది. విత్తన కర్ర గుట్టలుగా వేసుకున్న తర్వాత మనం కిందన ఉన్న దుంపలను అయితే గుణపంతా కొంచెం లూజ్ చేసి పైనకి లాగితే మొత్తం దుంపలన్నీ వచ్చేస్తాయి. దుంపలు వచ్చిన అదే రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ వెంటనే మనం సాగో ఫ్యాక్టరీకి తరలించవలసి ఉంటుంది. అలానే ఇప్పుడు ఓన్లీ మనకి దుంప పంట నుంచి వచ్చి దుంప అనేది ఓన్లీ సాగో ఫ్యాక్టరీకే కాకుండా దుంపను పైన పీల్ చేసుకొని చిన్న ఎండు ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకుంటే ఒక 6-7 నెలలు ఈజీగా మనం నిల్వ చేసుకోవచ్చు. అదే స్టార్చ్ ఫ్యాక్టరీలకు కానీ ఎప్పుడైనా ఆ రేటు బాగుండేటప్పుడు మనకు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది. దుంప ఉపయోగాలు పక్కన పెట్టుకుంటే కనుక మన కసావ ఆకులు అని చెప్పి రైతులు చాలా వరకు మన పశువుల మేతకే ఉపయోగిస్తారు. కానీ దీనిలో ఆకుల్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల సెరికల్చర్కి కూడా ఉపయోగించడం జరుగుతుంది. సెరికల్చర్లు కూడా పట్టుపురుగుల పెంపకానికి కసావ లీవ్స్ బాగా వాడతారు. మెయిన్ ఈ క్రాప్ ఇంపార్టెన్స్ ఏంటంటే మన ఇరిగేషన్ ఉన్నా లేకపోయినా బతికేస్తుంది. సుమారుగా ఒక 30-40 వేలు ఎకరాకి సరిపోతాయండి. రైతు నార్మల్గా వాడకపోతే అంత కూడా అవసరం ఉండదు. మొదటి 3 నెలలు మాత్రమే మనకు ఖర్చు ఉంటుంది. అది దుంప తీయడానికి కూడా ఎకరాకి ఒక 5,000-6,000 సరిపోతుంది. సాగో ఫ్యాక్టరీ వాళ్ళు నేను జాయిన్ అయిన 2016 నుంచి 1000 రూపాయలకు సంవత్సరం పెట్టారు. 1500 సంవత్సరం ఉంది, 1200 ఉంది, లాస్ట్ ఇయర్ 1350 ఉంది. ఈ సంవత్సరం ఎంత ఉంటుందో తెలీదు. వాళ్ళు సాగో ఫ్యాక్టరీ వాళ్ళు డిసైడ్, ఆ ముందు సంవత్సరం 850 ఉంది. వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని బట్టి మనకి వీళ్ళు గ్రాస్ ఇన్కమ్ వస్తుంది.